Hello everyone, welcome back to my channel Devara. Video 89 is all about homemade ghee preparation. అయితే కాస్కోలో కెరీ గోల్డ్ బ్రాండ్ అయితే యూస్ చేస్తున్నాను. 10 years నుంచి ఇదే బ్రాండ్ వాడతాను. ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ బ్రాండ్ ఈజ్ ఇందులో ఇది అన్సాల్టెడ్ బటర్. సో మీకు ఈ బార్ ఇది 1 బార్, ఇలాంటివి మీకు 4 bars వస్తాయి ప్యాక్లో. అండ్ ఆ ప్యాక్ మీకు లాంగ్ లాస్టింగ్ లైక్ నియర్లీ 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ 2 పిల్లలతో నాకు ఇది 3 monthsలోనే ఫినిష్ అయిపోతుంది. సో నేను పండగ కదా, మనకి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. సో ఈ వీడియో నేను సంక్రాంతికి అప్లోడ్ చేస్తున్నాను. స్వీట్స్, మనకి స్నాక్స్, సంక్రాంతి స్పెషల్ ఫుడ్ కోసం అయితే నేను బల్క్లో గీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ 4 cubes వస్తాయి. సో అది 4 bars. అందులో నేను ఇప్పుడు 2 bars మీకు క్లారిఫైడ్ బటర్ బౌల్లో మెల్ట్ చేసి అయితే చూపిస్తున్నాను. నాకు ఎందుకో ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది టేస్ట్. అదే మనం దేశీ గీ కర్క్లాండ్ బ్రాండ్ది సాల్టెడ్ బటర్ ఎన్నో ట్రై చేశాను. అసలు గీ అంటేనే పిల్లలు దూరం పారిపోతుండే. ఈవెన్ వాళ్ళకి 1 spoon ఆఫ్ గీ కూడా వాళ్ళు తినకపోతుండే. చిన్నప్పుడు నేను ఉగ్గులో, మీకు ఎగ్జాంపుల్, మనం ఉగ్గు పెడతాం కదా పిల్లలకి మంత్స్ బేబీ ఉన్నప్పటి నుంచి, లైక్ గీ యాడ్ చేస్తే వాళ్ళు అస్సలు తినకపోతుండే. సో నేను ఇంకా అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి నాకు మొత్తానికి ఈ ఐరిష్ బటర్ అన్సాల్టెడ్ది సెట్ అయింది. సో పిల్లలతో పాటు నేను ఇదే యూస్ చేస్తాను ఫుడ్లో. సో ఇది తప్ప ఇంకా వేరే బ్రాండ్ ఇప్పటికీ మార్చలేదు. ఈవెన్ సెకండ్ కిడ్కి కూడా ఇదే యూస్ చేస్తాను. అండ్ ఇంట్లో ఈవెన్ దేశీ గీ కూడా ఉంది. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు స్టవ్ మీద కనిపిస్తుంది కదా, అది కర్క్లాండ్ బ్రాండ్ది ఆర్గానిక్ గీ. అది మా హస్బెండ్కి యూస్ చేస్తాను. సో ఇది మనకు ఒక 30 minutes ప్రాసెస్. అండ్ అది చేస్తున్నంతసేపు మనము స్టవ్ దగ్గరే ఉండాలి. బికాజ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే, ఇన్ కేస్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే దట్స్ ఓకే. 30 minutes అలా ఉంచేసి మీరు వేరే పని చేసుకోవచ్చు. బికాజ్ దట్ టర్న్స్ టు డార్క్ రస్ట్ కలర్. అప్పుడు కొంచెం గీ టేస్ట్ బర్న్ స్మెల్ లాగా వస్తుంది. సో అలా స్మెల్ వస్తే కూడా పిల్లలు తినరు. సో నేను లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుంటాను. అండ్ మీకు 2 బార్స్తో నేను ఓపెన్ చేసి ఇప్పుడు ఈ సెకండ్ బార్ కూడా యాడ్ చేస్తున్నాను బార్లోకి, అది జార్లోకి. సో మీరు ఎనీథింగ్ నాన్ స్టిక్కి, నాన్ గ్రీజబుల్ ప్యాన్స్ దేంట్లో అయినా మీరు ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ పండగలు వచ్చినప్పుడు, లైక్ మనకి స్వీట్స్, మన పండగల స్పెషల్ ఫుడ్ చేసుకునేటప్పుడు, ప్రసాదంకి, పూజలకి నేను ఇలా స్పెషల్గా ప్రిపేర్ చేసుకొని యూస్ చేస్తాను ఫుడ్లోకి. సో దట్ మేక్స్ ద ఫుడ్ మోర్ యమ్మీ అండ్ టేస్టీ. సో ఇంకా కిడ్స్ కూడా తిన్నట్టు ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది నాకు. సో అందుకు నేను ఈ వీడియో లాస్ట్ వరకు టిప్స్ కూడా ఏం ఫాలో అవ్వాలి, లాంగ్ లాస్టింగ్ టిప్స్, గీ పాడవకుండా కూడా నా చివరి వరకు వీడియోలో మెన్షన్ చేశాను. సో
మనం అందరం ఇప్పుడు సంక్రాంతి స్పెషల్స్ చే చేసుకోవడంలో బిజీ ఉన్నాం కదా. సో కంపల్సరీ మీరు ఈ గీ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు, ఎవరైతే గీ ఇష్టపడని వాళ్ళు, కొందరు స్మెల్ కూడా ఇష్టపడరు. మనము గీ చేసుకునేటప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది అని కూడా లైక్ కొంతమంది జనాల్లో విన్నాను. లైక్ నేను అలా పడని వాళ్ళు కూడా ఈ గీ ప్రిపేర్ చేసుకోండి. ఇది ఎక్కువగా స్మెల్ కూడా రాదు. సో మీకు నార్మల్గా బటర్ తిన్న ఫీల్ లాగానే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఇది వింటర్లో హార్డ్ అయిపోతుంది కదా, హార్డ్ అయిపోయినప్పుడు నేను గ్లాస్ జార్స్లో యూజ్ చేస్తాను. డైరెక్ట్లీ ఆ గ్లాస్ జార్ని 10 సెకండ్స్ మనం అవెన్ లోపల పెట్టేసి వింటర్లో వామ్గా లైక్ పిల్లలకి అలా తెలియకుండా వాళ్ళకి కలిపేసి ఫుడ్లో ఇచ్చేస్తాను. అండ్ ఈవెన్ మనకి ఈ టెంపరేచర్స్ వింటర్లో మనం వామ్ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడతాం కదా, వేడి వేడి అన్నంలో అలా పిల్లలకి తెలియకుండా ఆయిల్ లాగా కనిపిస్తుంది వాళ్ళకి. సో లైక్ అలా కలిపేసి ఇచ్చేస్తాను. అట్లీస్ట్ ఏదైనా లైక్ వాళ్ళు గోరువెచ్చగా తింటారు కదా. సో దట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్కి కూడా మంచిది కదా. మనం అందుకే లైక్ మా పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి లైక్ మనకి గీ ఖచ్చితంగా ఫుడ్లో ఇంట్రడ్యూస్ చేస్తారు కదా. సో ఇన్ కేస్ న్యూగా ఫాలో అయ్యే వాళ్ళు ఛానల్లో ఇలాంటి టిప్స్ నేను మధ్యలో ఇంక్లూడ్ చేస్తాను. మై ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్పెషలీ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, ఇంక్లూడ్స్ పీపుల్ అండ్ పీపుల్ లైక్ మనకి యూజ్ అయ్యే వ్లాగ్సే ఉంటాయి మోస్ట్లీ. అండ్ ఎప్పుడో ఒక్కసారి ఏదన్నా స్పెషల్ రెసిపీస్ చూపించాలనుకుంటాను. వింటర్లో ఎక్కువ చలికి ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలన్నా కష్టం కదా ఇక్కడ స్నో టైంలో. సో అలా కొంచెం ట్రావెలింగ్ తగ్గిస్తాము, ఎక్కువ ఇంట్లో ఉండడానికి ఇష్టపడతాము. బికాజ్ ఆఫ్ ద సిక్నెస్, ఫ్లూ సీజన్ కూడా అందులో లైక్ స్కూల్స్ కూడా ఈ వింటర్లోనే ఉంటాయి. సో అలా ఎప్పుడో ఒక్కసారి మధ్యలో ఇలా యూస్ఫుల్ టిప్స్ వింటర్లో పెడుతూ ఉంటాను. కీప్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ దట్ బూస్టప్ మై మనకు గీ అది నాకు ఒక బూస్టప్ లాగా చేసింది కదా పైన వైట్ కలర్ ఫ్యాట్. అది మనము ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఇప్పుడైతే నేను గ్లాస్ జార్ పెట్టుకున్నాను. సో ఈ గ్లాస్ జార్ని మనము స్టోర్ చేస్తాం కదా 1 month 15 days. సో దీన్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు అస్సలు వాటర్ డ్రాప్లెట్స్ ఉండొద్దు, మొత్తం డ్రై ఉండాలి, డ్రై అండ్ క్లీన్ ఉండాలి. కెటిల్ కూడా అసలు వాటర్ ఉండొద్దు, డ్రై అండ్ క్లియర్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. బికాజ్ వాటర్ మాయిశ్చర్ వల్ల బ్యాక్టీరియా, ఇప్పుడు మనం పికిల్స్లో చూస్తాం కదా అలా దీంట్లో కూడా లైక్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇది రస్ట్ కలర్గా ఏదైనా వచ్చేస్తుంది. సో అట్లా వచ్చినప్పుడు అయితే వాడకండి. ఇంకా అన్ని రోజులు, చాలా రోజులు అయిపోతే పాడైపోతుంది అనుకున్న వాళ్ళు మాత్రము ఫ్రిడ్జర్లో పెట్టేసుకోండి. ఓన్లీ యూజ్ చేయాలనుకున్నప్పుడు తీసుకొని యూజ్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టండి. నేను 10 days 15 daysకి వస్తుంది. సో 10 days వరకు బయట ఇలానే పెట్టేసుకుంటాను. అంటే మ్యాక్సిమం నేను పిల్లలకి ఇస్తాను కాబట్టి నాకు అయిపోతుంది. పిల్లలు లేని వాళ్ళకి కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది కదా. సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఈజ్ అ బెస్ట్ ఆప్షన్.
సో అప్పుడప్పుడు వేడి కొంచెం లైట్గా తీసుకొని ఒక కప్పులో, చిన్న కప్పులో వేడిగా వింటర్లో వామ్ చేసుకొని అవెన్ ఉంటుంది కదా, అవెన్లో పెట్టేసుకొని ఒక 10 సెకండ్స్ పెట్టుకుంటే చాలు, మీకు కరిగిపోతుంది. అండ్ వేడి వేడిగా మనకి వింటర్లో వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. సో మనం వింటర్లో ఎక్కువ వేడిగా తీసుకోవాలని ప్రిఫర్ చేస్తాం. పిల్లలకి కూడా కోల్డ్ కాఫ్ అయినప్పుడు నేను ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. చూసారు కదా, ఇక బ్రౌన్ కలర్ ఫామ్ అయింది. సో మీకు ఆ నురుగంతా తీసేస్తే గోల్డెన్ బ్రౌన్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఇంకా ఎక్కువగా హీట్ చేసుకుంటే బ్లాక్ అయిపోతుంది. సో మీకు చాలు ఈ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము. స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అవ్వాలి. గోరువెచ్చగా అయినప్పుడు మాత్రమే ఈ గ్లాస్ బాటిల్లో నేను వడగట్టేసుకుంటాను. అండ్ ఆ వైట్ కలర్ ఫ్యాట్ అదైతే పడేసుకుంటాను. అండ్ మీకు ఈ బౌల్లో ఇంకా అడుగుకి మీకు గీ ఉందనిపిస్తే రోటీ డో ఉంటుంది కదా, మనము రోటీ డో చపాతీ చేసుకునేటప్పుడు ఆ డో తోటి మీరు ఆ గీ రిమైనింగ్ లెఫ్ట్ ఓవర్ గీ కూడా నేను యూజ్ చేసేసుకుంటాను. దాని తర్వాతని దీన్ని వాషింగ్లోకి బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. సో తప్పకుండా ట్రై చేయండి, నా టిప్. అండ్ ఇది ఈజీ ప్రాసెస్ కూడా గీ చేసుకోవడానికి. ఎస్పెషల్లీ మనము చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి హోమ్ మేడ్ గీ కావాలి అనుకుంటే దిస్ ఈజ్ ద స్లో, తక్కువ లిటిల్ టైంలో ఫాస్ట్గా మీకు గీ రెడీ అయిపోతుంది. అండ్ ఇది ఇంకొకటి కర్క్లాండ్ బ్రాండ్, ఇది మా వారు వాడతారు. ఆర్గానిక్ గీ అంటుంది, ఇది మన దేశీ గీ లాగా. సో ఇప్పుడు మీకు కాస్కోలో అవైలబుల్ ఉంది మన ఇండియన్ ఆర్గానిక్ దేశీ గీ. ఇన్ కేస్ మీరు ఇలా చేసుకోలేరు, మీరు టైం స్పెండ్ చేయలేరు మదర్స్కి, ఇంకో టిప్, ఆర్గానిక్ గీ కూడా దొరుకుతుంది కాస్కోలో. గో అండ్ గ్రాబ్ ఇట్ సూన్. అండ్ టేస్ట్ చేసి మీకు కౌ గీ నచ్చుతుందా లేకపోతే మన దేశీ గీ నచ్చుతుందా ట్రై చేసి మీ టేస్ట్ బర్డ్స్ ప్రకారం, పిల్లలు తినేదాని ప్రకారము యూ కెన్ ప్రిపేర్ ఎట్ హోమ్. వడకట్టుకున్నాను, ఫ్యాట్ అంతా మీకు ఇలా స్టోర్ అయిపోయింది. సో కొంచెం ఇంకా వేడిగా ఉంది. సో గోరువెచ్చగా అయ్యాక లిడ్ క్లోజ్ చేసేస్తాను. సో దిస్ ఈజ్ హౌ మై ఘీ ప్రిపరేషన్ గోస్ ఎవ్రీ మంత్. సో మీకు 2 ప్యాక్స్కి ఇంత వచ్చింది కదా, 2 రెక్టాంగిల్ బార్స్కి, సారీ 4 రెక్టాంగిల్ బార్స్కి మీకు ఇక్కడ వరకు వస్తుంది. సో క్వాంటిటీ, సో నాకు ఇది ఒక 10 days వస్తుంది ఈజీగా. సో ఎవ్రీ 10 daysకి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. హోప్ మీరంతా ట్రై చేస్తారని చేసి టేస్ట్ చేయండి. అండ్ పిల్లలకి టేస్ట్ నచ్చితే ఎవ్రీ టైం ఈ ప్రాసెస్ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. బాయ్, టేక్ కేర్. See you in the next video and happy Pongal wishes from our family to yours.